ఇచ్చారు. 9:30 అయ్యేటప్పటికి వాణి నమో మెహర్ బాబా సంకీర్తన చెయ్యి, ప్రార్థన గీతాన్ని పాడాలి. జై బాబా. జై బాబా అక్క, జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा, जोहार लिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवनमेवा, इह परानंद जीवनमेवा। पव भय भंजन परम पावन, पव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतंतमुजेसी, अज्ञानांधतंतमुजेसी, दिव्य विज्ञान दृष्टिनु संगे, दिव्य विज्ञान दृष्टिनु संगे। हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा। औयय मोक्षमनुग्रहिंपुमु, औयय मोक्षमनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय।
అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ జై బాబా. బాబమ్మ. థ్యాంక్ యూ అక్క. అందరికీ జై బాబా అండి. జై బాబమ్మ. బాబాని ఆహ్వానిస్తూ ప్రార్థనా గీతాన్ని చక్కగా పాడి వినిపించావు. జై బాబా. నీకు బాబా ప్రేమశిస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. మెహర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయినట్టు నాకు కనిపించలేదు. తర్వాత మెహర్ కుమార్ గారు జై బాబా సంకీర్తన చేయండి. మన మొదటి సంకీర్తన మీదే అవుతుంది. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హరించే మాన్యుడ నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే, మనసు హరించే మాన్యుడ నీవే. ప్రేమమయాని ప్రేమ గమనం మా కొరకే అని వచించావు, ప్రేమమయాని ప్రేమ గమనం మా కొరకే అని వచించావు, అడుగకనే మము ప్రేమించావు, అడుగకనే మము ప్రేమించావు, ప్రేమను బాటను నడిపించావు, మనసు హరించే మాన్యుడ నీవే. నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు, నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు, తనువణువణువున ధ్వనించేవు, తనువణువణువున ధ్వనించేవు, ధ్వనిలో ప్రేమను రగిలించేవు, మనసు హరించే మాన్యుడ నీవే. కోరికలేవి కోరను నేను, నిన్ను కోరుట మరి మానగలేను, కోరికలేవి కోరను నేను, నిన్ను కోరుట మరి మానగలేను, కోరని దాయి కోరిక బాబా, కోరనిదా ఈ కోరిక బాబా, తీరని దానా వేదన బాబా, మనసు హరించే మాన్యుడ నీవే. చెలిమిని కోరి చేరితి నిన్ను, కలిమిని ఇస్తే కాదనలేను, చెలిమిని కోరి చేరితి నిన్ను, కలిమిని ఇస్తే కాదనలేను, కలిమి బలిమి నీ చెలిమైతే, కలిమి బలిమి నీ చెలిమైతే, చెలిమై నీలో స్థిరమైపోనా, మనసు హరించే మాన్యుడ నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలిచే దేవుడ నీవే,
మనసు హరించే మాన్యుడనీవే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా నాన్న. చాలా చక్కని సాహిత్యం ఉండేటటువంటి కీర్తన ఇది. అంతే చక్కగా పాడాను. ఇందులోని కోరికలేవి కోరను అంటూ నిన్ను కోరుకుంటాను నేను అని కవి ఆయన భావాన్ని రాశారు. ఆయన్ని కోరుకుంటే ఇంకా లేనిది ఏది లేదు, అందులో అన్నీ కోరుకున్నట్టే. ఎంత భావగర్భితంగా ఉందో చూడండి. నిన్ను కోరుకుంటాను అంటే ఆయన ఉంటే మనతో అన్నీ ఉన్నట్టే. ఆ కోరిక కోరుకుంటున్నానంటూ చెలిమిని కోరి అంటే నీతో సాన్నిహిత్యాన్ని, సహవాసాన్ని, అంటే స్నేహం అన్నమాట. చెలిమి అంటే అది కావాలి నాకు. అలాగే కలిమి ఇస్తే కాదన్ను అంటే, కలిమి మామూలుగా అనుకుంటే ధనము అని అర్థం. ఇక్కడ ధనము కాదు. కలిమి అంటే ఆయనతో కలిసి ఉండడం, ఆయన్ని కలిగి ఉండడం. అన్ని చోట్ల అదే భావాన్ని భావగర్భితంగా రాసి ఎంత ఉన్నతంగా రాశాడో శ్రీనన్నయ్య. చెలిమి కావాలి, దాంతో పాటు కలిమి కావాలి అంటే, సామాన్యంగా మనకు కలిమంటే డబ్బు అని అనుకుంటాం. ఇక్కడ కలిమంటే డబ్బు కాదు, ఆయనతో ఉండడం, అది కావాలి. అలా ఉంటే నీతో పాటు నేను ఉండిపోతాను అంటూ ఎంత బాగా రాయించారో బాబా. అంత చక్కగా పాడానన్న. జై బాబా. మీకు మీ కుటుంబానికి బాబా ప్రేమాశీస్సులు నిండుగా ఉండాలని అనుకుంటున్నాను. జై బాబా. తర్వాత యువి రమణమూర్తి గారు లేరు. వాణి నాన్నగారు పాడతారా? లేదక్క, నాన్నగారు పాడలేదు. లేరా? నాగలక్ష్మి గారు కూడా పాడినన్నారు. ఎవరి కాల్లో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాయి. అలాగే రజనీ అక్క వాళ్ళు జాయిన్ అవ్వమని మెసేజ్ పెట్టారా? అయితే సుధ కూడా కనిపించట్లేదు. లేదక్క, ప్రస్తుతానికి అయితే జాయిన్ అవ్వలేదు. ఓకే. అమ్మా ఉమా, జై బాబా అమ్మా సంకీర్తన చెయ్యి. ఉమా మెహర్ ఉమా చేస్తుందా? ఎవరికైనా ఇవ్వండి, లోపల వస్తుంటాను. నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి, ఈ లోపల వస్తుంది. శారదా ప్రసాద్ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఒక సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి
ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మేహేరు మేహేరు మంత్రాక్షరి మేహేరు మేహేరు మంత్రాక్షరి కైవల్యమును చేర్చు అంత్యాక్షరి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు అవతారు మేహేరు బాబాకి జై అవతారు మేహేరు బాబాకి జై జై అంటూ మెహరంటూ తప్పించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహర్ శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా కి జై జై బాబమ్మ థ్యాంక్ యూ పార్వతి గారు జై బాబా అండి, జై జై బాబా బాబా. థ్యాంక్ యూ బాబా జై బాబా. చాలా ఉన్నతమైనటువంటి సాహిత్యం అనేది శ్రీనన్నే కలం నుండి జాలువారింది బాబా రాయించుకున్నారు. ఇందులో బాబా ఆ మంత్రం మెహేర్ అన్న మంత్రం ఇచ్చి మోహాన్ని తొలగిస్తాడు. అందులో పడిపోతే ఇంకా మోహం ఇంకే రకమైన ఆలోచన అది లేకుండా ప్రేమే కావాలి అనేటటువంటి ఉన్నతమైనటువంటి ఆ భావం వచ్చి అటువంటి భావం వచ్చిన వాళ్ళ జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుందంటే ప్రేమే వాళ్ళకి ఎక్కువగా కనిపించేటట్లుగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ బాబా ప్రేమికుడంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటారు అన్నట్టుగా ప్రపంచానికి తెలియజేస్తూ తన జీవితం ద్వారా బాబా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు. అలా ప్రేమలో ఉండి ఉండి అతనికి ఏ ప్రేమనైనా కోరుకునే వాళ్ళకి తృప్తి ఉండదు. అందులో దైవ ప్రేమ కోరుకునేటప్పుడు తృప్తి ఉండదు. ఆ తృప్తి లేక
భగవంతుని కోసం తపిస్తూ ఆ తపనలో దహించుకుపోయి ఆఖరికి భగవంతుణ్ణి చేరుకుంటాడు. అంతటి ఉన్నతమైన సాహిత్యాన్ని చక్కగా పాడి వినిపించారు జయబాబా మీకు. జయబాబా అండి. మీకు బాబా ప్రేమ శిష్యులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సుధా జాయిన్ జై అయినట్టుంది. బాబా. అమ్మ సుధా. జయబాబా. జయబాబా. సుధా జయబాబా అమ్మ. జై బాబా వినబడుతుందా? వినబడుతుందమ్మా. సంకీర్తన. అవతార్ మెహర్ బాబా की జై. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరక వ్యధల చిక్కినా, ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరక వ్యధల చిక్కినా, అన్ని చింతలు మెహరు చింతనలో పోవు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. అన్ని చింతలు మెహరు చింతనలో పోవు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెను, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెను. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెను, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెను. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా की జై.
థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి జై అందరికి. బాబా. జై బాబా అమ్మ. చాలా చక్కని సాహిత్యం, అంతే చక్కగా పాడి వినిపించావు. ఇందులో అవతారాలన్నింటినీ ఇస్తూ అదే ఈయన అని చెప్తూ, అన్నిటికంటే ఉన్నతంగా ఏంటంటే బాబాని పట్టుకుంటే ఏ బంధనాలున్నా, ఎలాంటి బాధ కలిగినా, ఏ కోరికలు ఏరేకపోయినా, ఏ వ్యధలలో చిక్కినా అన్నీ మొత్తం అంతా కూడా మెహేర్ అన్న చింతనలో గనక ఉంటే ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందుతుంది. అంతే చాలా ఉన్నతమైనటువంటి విషయం. అలాంటి చక్కటి సాహిత్యాన్ని చక్కగా పాడి వినిపించాము. జయబాబా, నీకు మీ కుటుంబానికి బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జయబాబా. మెహర్ శ్రీనివాస్ గారు, జయబాబా. జై బాబా అండి. జయబాబా సంకీర్తన చేయండి. జయబాబా. జై బాబా అందరికి జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा नीकिदे वंदनम, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం. మము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మము దయ చూడరా నీ దరి చేర్చరా. మము దయ చూడరా నీ దరి చేర్చరా. మౌన రూపానికిదే వందనం. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చవా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా నీలో నిదురించిన. బాబా నిన్ను చేరేదా నీలో నిదురించిన. మెహర్ కోటికి వందనం. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపం
రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ ఆల్. జై బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు. చాలా చక్కటి ఉన్నతమైనటువంటి సాహిత్యాన్ని చక్కగా పాడి వినిపించారు. మనం మన జీవితాన్ని పూర్తిగా అతనికి అంకితం చేస్తున్నాము అనుకుంటూ ఆయన రూపాన్ని మనం చూసినట్లయితే ఇంకా ఏమీ కనిపించకుండా ఆయనే కనిపిస్తే అప్పుడు ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఒకవేళ ఆయన్ని తలుచుకుంటూ ఆయన నామాన్ని చేసేటప్పుడు పూర్తిగా మనం ఆయన పాదాల చెంత ఉండేటట్లుగా చేస్తూ ఆ పాపాలను క్షమించి నీతో పాటు నా జీవితాన్ని గడిపేటట్లు చేయమంటూ ఆయన కోరేటటువంటి ఆ కోరిక ఎంత సున్నితంగా ఆయన బాబాని నా సొంతమైపో నేను నీతో ఉండేటట్లు చెయ్యు అని చెప్పి కోరినటువంటి కోరిక ఉన్నతమైనటువంటి కోరికను కోరేటటువంటి సాహిత్యాన్ని మీరు పాడి వినిపించారు. జయ బాబా చాలా చక్కగా పాడారు. మీకు మీ కుటుంబానికి బాబా ప్రేమ శిస్సులు కోరుకుంటున్నాను. జయ బాబా. జై బాబా అండి. అమ్మా ఉమా ఇప్పుడు జయ బాబా అండి. ఉమా సంకీర్తన చేస్తావా? జై బాబా అండి. జై బాబా. జయ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతారమూర్తి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలనా చలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనా చలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురావో మేహే, నీ ఆజ్ఞ పాలింతుమురావో మేహే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము, పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము, సంస్కారరహితం పరమానంద భరితం, సంస్కారరహితం పరమానంద భరితం, నీలో నామము చేర్చవావో మేహే, నీలో నామము చేర్చవావో మేహే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో
దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై జై బాబా పార్వతి గారు జై జై బాబా. బాబా జై బాబా జై బాబా. చాలా చక్కటి సాహిత్యాన్ని పాడి వినిపించామమ్మా. మొట్టమొదటే పల్లవిలోనే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాత నువ్వే అని అంటూ, అంటే దర్శకుడు మనం ఎలా చెప్తే నటనంతా అలాగే సాగుతుంది. నిర్మాత ఏం చేయాలని రూపొందితే అలా చేయాలని ప్లాన్ చేసుకుంటే ఆ ప్రకారంగానే జరుగుతుంది తప్పితే దానికి నెగిటివ్ గా అంటే వ్యతిరేకంగా ఇంకేమీ జరగదు. ఆయనే చేస్తాడు, ఆయనే పలికిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ఆయన ఆజ్ఞ లేకపోతే ఇంకేమీ ఉండవు. అంతేకాదు ఎవరి పాత్రకి అనుకూలంగా వాళ్ళకి ఆ అభినయం చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటే ఆయన దర్శకుడు నిర్మాత అంటూ మొత్తం అంతా అదే రకమైన సాహిత్యాన్ని ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సాహిత్యాన్ని చక్కగా పాడి వినిపించావమ్మా. జై బాబా. మీకు మీ కుటుంబానికి బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు జై బాబా. జై బాబా అండి. పార్వతి జై బాబా జై బాబా అండి, మీరు సంకేతం చేయండి. జై బాబా జై. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరనామ మేహర్ బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరనామ మేహర్ బాబా. ఓ ప్రేమ సాగర మమ్మేలరాదురా, ఓ ప్రేమ సాగర మమ్మేలరాదురా, ప్రభువా అవతార్ మేహర్ బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరధామ మేహర్ బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా. కలలు కంటున్నా కనిపించదు నీ రూపం, కలలు కంటున్నా కనిపించదు నీ రూపం. ప్రభువా అవతార్ మేహరు బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరధామ మేహరు బాబా. చిరునవ్వులులికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప. చిరునవ్వులులికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప. ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా. నాలో నీవున్నా నా మనసు తెలుపదే, నాలో నీవున్నా నా మనసు తెలుపదే. ప్రభువా అవతార్ మేహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరధామ మేహర్ బాబా. అవతార్ మేహర్ బాబా की जय. పార్వతి గారి జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చాలా ఉన్నతమైన చక్కటి సాహిత్యాన్ని పాడి వినిపించారు. ఈరోజు ఇంచుమించు అందరం ఆయన్ని పిలుస్తున్నాము, ఆయన్ని తలుచుకుంటున్నాము, ఆయనతో గడపాలని అనుకుంటున్నాము. ఒకే రకమైనటువంటి తపన అందరిలోని కనిపిస్తుంది, వినిపిస్తుంది. బాబా నిన్ను చాలా ప్రియంగా పిలుస్తున్నాం బాబా, మా దగ్గర ఉండు, మాతో కలిసి ఉండు. నీ నీ గురించే కలలు కంటున్నా, తలుచుకుంటున్నా, నువ్వు కలలో కూడా కనిపించట్లేదని చాలా చిన్న మాటగా అనుకుంటున్నాం మనం. బాబా కలలో కనిపించినా నిజంగా కనిపించినట్టే. మన జీవితమే ఒక కల అయితే
మనం కంటున్న కలలో కలలు కానీ బాబా కనిపించడం అనేది కల కాదు, నిజం. ఎంత పెద్ద కోరిక, ఎంత ఈజీగా మనం ఆయన్ని అడుగుతున్నాం. అతన్ని చూసేటట్లయితే ఆ చిరునవ్వులోకించి ఆ ఆనంద స్వరూపాన్ని, అటువంటి రూపాన్ని చూస్తూ నాలో నువ్వు ఉన్నావన్న విషయం నాకు తెలియట్లేదు బాబా అంటూ మనం బాబా చెప్పారు కదా, మనం ఏ వస్తువైనా ఎక్కడ ఉంటుందో అక్కడ కాకుండా మిగిలిన అన్ని చోట్ల వెతుకుతామట. మనలో ఉండే బాబాని మనం చూసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్న మమ్మల్ని కరుణించు, కాపాడు అంటూ ఆయన్ని కోరుకుంటున్నాం. జై బాబా. అంతటి ఉన్నతమైనటువంటి సాహిత్యాన్ని పాడి వినిపించిన మీకు జై బాబాలు. బాబా ప్రేమాశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. జై బాబా. జై బాబా నాగమణి గారు. తరువాత మన గ్రూప్ లో, మన షెడ్యూల్లో జై బాబా అండి, మన షెడ్యూల్లో ఉండే వాళ్ళందరూ జాయిన్ అయినంత వరకు అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ అప్పారావు గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఒక సంకీర్తన చేయాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా. अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। కర్మకాండలు అవి ఎంత మామూలు, సాధకులు పయనించే ఏడారి బాటలో దాహమునే తీర్చలేని ఎండ మావులు ఈ కర్మకాండలు. కర్మకాండలు అవి ఎంత మావులు, కోర్కెలతో వ్రతములను తాళాలతో భజనలను, కోర్కెలతో వ్రతములను తాళాలతో భజనలను, జపములను తపములను ధ్యానాది సాధనలు, జపములను తపములను ధ్యానాది సాధనలు, విలాసయాతలే అయిన తీర్థయాతలు అవి ఎంత మావులు, విలాసయాతలే అయిన తీర్థయాతలు అవి ఎంత మావులు, కర్మకాండలు అవి ఎంత మావులు. శూన్యమైన భక్తితో దేవాలయ దర్శనాలు, వారానికి ఒకసారి చర్చీలకు హాజరులు, శూన్యమైన భక్తితో దేవాలయ దర్శనాలు, వారానికి ఒకసారి చర్చీలకు హాజరులు, వివాదుగా మారిన రోజా నమాజులు, వివాదుగా మారిన రోజా నమాజులు, కర్మకాండలు అవి ఎంత మావులు. నీ పిపాస తీరుటకై కావలి ఒక సాగరము, నీ పిపాస తీరుటకై కావలి ఒక సాగరము, అది ఏ ప్రేమ సాగరము, పేరు ప్రేమ సాగరము, అది ఏ ప్రేమ సాగరము, పేరు ప్రేమ సాగరము, సాగరమును చేరుటకు మేరు సేవ చేయరా, సాగరమును చేరుటకు మెహరు సేవ చేయరా, మెహరు సేవ చేయుచు మెహర్ని ప్రేమించరా, మెహరు సేవ చేయుచు మెహర్ని ప్రేమించరా, కర్మకాండలు అవి ఎండ మావులు, ఎండ మావులు అవి కర్మకాండలు. అవతార్ మెహర్ బాబా కీ జై. స్టార్టింగ్ లో ఒక రకంగా పోయింది కానీ ఎండింగ్ లో మటుకు మనకు అందరికి అర్థమవుతుంది, మెహర్ బాబాని పట్టుకోవాలి అనేటువంటి దృక్పథంలో రాశారు ఎంబి శాస్త్రి గారు ఈ పాట. జై బాబా అండి. జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ జై బాబా బాబా. కీ జై. జై బాబా. ఎండమావులు అంటే దాహంతో ఉండేవాడికి నీరు కావాలని తప్పించిపోయేవాడికి దూరం నుండి ఎండమావులు కనిపిస్తుంటాయి. అంటే నీరు అక్కడుంది అని అనేటట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ అది నీరు కాదు. అటువంటివి కర్మకాండలు అంటూ, అటువంటి కర్మకాండలు చేయడం అవసరం లేదు. భక్తి లేకుండా దేవాలయాలకు వెళ్ళడం కానీ, భావం లేకుండా ఏదైనా జపాలు తపాలు ఏం చేయడం కూడా ఇవన్నీ వ్యర్థం అంటూ, మనం చేయాల్సింది ఒకటే, ఆ దాహం ఏదైతే ఉందో అది తీరాలంటే సాగరం కావాలి. ఆ సాగరుడే ప్రేమ మహాసాగరుడే. ఆయన చెంత చేరితే మనకి ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో ఇంకేమి చేయకుండా ఆయన నామ జపం చేస్తూ
ఆయన సేవ చేస్తుంటే ఉంది తరించగలము అనేటటువంటి ఉన్నతమైన సాహిత్యాన్ని పాడి వినిపించారు జయబాబా అండి. జై అప్పారావు గారు, బాబా. మీకు మీ బాగా బాగా కుటుంబానికి బాగా మీరు బాగా వివరించారండి. జై బాబా. జై బాబా. జయబాబా. మీరు చక్కగా పాడి వినిపించారు జయబాబా. మీకు మీ కుటుంబానికి బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను జయబాబా. ఇప్పుడు నెక్స్ట్ డిఆర్కే శ్రీను గారు జయబాబా. జై బాబా డిఆర్ అమ్మా. జయబాబా ఒక సంకీర్తన చేయండి జయబాబా. అవతార్ మెహర్ బాబా की జై. స్వరమున్న నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. అనురాగమయముగా ఆనందమయముగా, అనురాగమయముగా ఆనందమయముగా, మెహరీస జగదీశ పరమేశ హృదయేశ్వరా. ఆ స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. తనువున అనువనువు తపనే నిండని, తలపున నీ స్మృతులే తాండవమాడని. తనువున అనువనువు తపనే నిండని, తలపున నీ స్మృతులే తాండవమాడని. అనుభవ సారములై అందిన కానుకలై, అనుభవ సారములై అందిన కానుకలై, ధ్యానించగా కీర్తించగా ప్రేమించగా నీ వాడనై. ఆ స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. ప్రేమను కాంక్షించే ప్రేమది రగులగా, వాంఛలు హరించే సహనము పెరుగగా. ప్రేమను కాంక్షించే ప్రేమది రగులగా, వాంఛలు హరించే సహనము పెరుగగా. ప్రేమయే పరిపాటై సేవది అలవాటై, ప్రేమయే పరిపాటై సేవది అలవాటై, ధ్యానించగా కీర్తించగా ప్రేమించగా నీ వాడనై. ఆ స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. నేనెవరో నీవెవరో నీకు తెలుసు నేస్తమా, నేనెవరో తెలుసుకునే ఆర్తినాది ప్రియతమా. నేనెవరో నీవెవరో నీకు తెలుసు నేస్తమా, నేనెవరో తెలుసుకునే ఆర్తినాది ప్రియతమా. తెలుసుకోని తేరుకోని తరించిపోని, తెలుసుకోని తేరుకోని తరించిపోని. ఆధన్యత ప్రాప్తించగ నేవేచదా పురుషోత్తమా. ఆ స్వరమున నీ నామం ధ్వనించని,
మనసున నీ రూపం కదలాడని అనురాగమయముగా ఆనందమయముగా అనురాగమయముగా ఆనందమయముగా మెహరీస జగదీశ పరమేశ హృదయేశ్వర ఆ, ఆ, స్వరమున నీ నామం ధ్వనించని మనసున నీ రూపం కదలాడని बोलो अवतार मेहर बाबा की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. ధన్యవాదాలు అందరికీ. జై జై మెహర్ బాబా. బాబా. జై బాబా. చాలా చక్కటి సాహిత్యాన్ని పాడి వినిపించారు. స్వరంలో నామాన్ని ధ్వనింపజేయాలని, మనసులో రూపాన్ని తప్పించేటట్లుగా కనిపించేటట్లుగా చేయమంటూ ఆయనని ఎంత ఉన్నతంగా చెప్పామంటే, ఒక దగ్గర అనురాగమైనగా, ఒక దగ్గర ఆనందమైనగా, ఇంకో దగ్గర ప్రతి చోట ఆయన ఉన్నతత్వాన్ని తెలియజేస్తూ, నా తనువులో అణువణువు నిన్నే తప్పించేటట్లుగా చేయి తండ్రి అని చెప్పి ధ్యానం గాని, కీర్తన గాని అవన్నీ నాలో నీ గురించే ఉండేటట్లుగా చేయంటూ ప్రేమను కాంక్షించేటట్లుగా ఉండేటటువంటి నీకు వాంఛలు హరించేటటువంటి సహనాన్ని మనం ప్రేమికుడికి అత్యంత ఆవశ్యకమైనటువంటిది సహనం. ఆ సహనమే ఉన్నట్లయితే ప్రేమ దానంతట అదే అక్కడ నర్తిస్తుంది. సహనం ఎప్పుడైతే ఉందో కోపం, చిరాకు అవేవి లేకుండా మొత్తం అంతా ప్రేమే తప్పిస్తుంది కాబట్టి, ప్రేమే ఉంటుంది కాబట్టి మనం ఆయన్ని చక్కగా పొందగలం. అలాగే ఆ నామంలో తరించిపోయేటట్లుగా ఆయన మనకి సహకరిస్తాడు. అటువంటి ఉన్నతమైన సాహిత్యాన్ని పాడిన మీకు జై బాబాలు. బాబా ప్రేమాశిస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు శర్మ గారు ముందుగా జాయిన్ అయ్యారు అనుకుంటున్నాను. జై బాబా శర్మ గారు. జై మెహర్ బాబా. జై బాబా. మీ తర్వాత వెంకట్రావు గారు ఒక సంకీర్తన, మాయ గారు ఒక చిన్న సంకీర్తన చేసినట్లయితే హారతికి వెళ్ళిపోదాం. జై బాబా. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపన ఆగదు. ఆ చిలక ముక్కు చిన్మయ రూపం, వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లె రమణీయ రూపుతో, వింత వింత కాంతులి కంటి చూపుతో, కాంతులు వెదజల్లే రమణీయ రూపుతో, చింతవలదు అంటాడు, చెంత చేరమంటాడు, కనులలో తలపులో నిలిచెను. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం. ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ పారవస్యము ప్రేమకు ఆధారము. ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ పారవస్యం ప్రేమకు ఆధారము. నవనీతం ప్రియ హృదయం ప్రేమ నిలయము, ఆశ్రయమై లభించెను జన్మధన్యము, నా జన్మధన్యము. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపన ఆగదు. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి పార్వతి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా.
చాలా చక్కటి సాహిత్యాన్ని ఆయన వర్ణిస్తూ ఆయన చిరునవ్వులో మనం పొందే హాయిని తెలియజేస్తూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చరణాన్ని పాడి మనకి అటువంటి ఆలోచన ఉంటే మన యొక్క ఉన్నతత్వం కూడా అందులోనే కనిపిస్తుంది. చక్కగా మీరు పాడి వినిపించారు జయబాబా. మాయ గారు జయబాబా, తర్వాత వెంకట్రావు గారే చెప్పాలనుకుంటున్నాను. జయబాబా. జయబాబా. మాయ గారికి అన్మ్యూట్ అవ్వట్లేదుగా ఉంది. వెంకట్రావు గారు జయబాబా, మీరు చిన్న సంకేతం చేయండి. జై బాబా అండి. జై బాబా. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, ప్రేమే దైవ స్వరూపం ప్రేమావతారం, ప్రేమావతారుని స్మరణం దివ్యానందం, ప్రేమే దైవ స్వరూపం ప్రేమావతారం, ప్రేమావతారుని స్మరణం దివ్యానందం, మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము, మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము, 10 మందికి పంచిన నాడే ఆత్మానందము, 10 మందికి పంచిన నాడే ఆత్మానందము, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, చింతనలో మై మరపు చింతలను బాపు, వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము, చింతనలో మై మరపు చింతలను బాపు, వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము, అంతరంగమలరించి దివ్య జీవనము చూపి, అంతరంగమలరించి దివ్య జీవనము చూపి, శాశ్వత చెలికానిగా నడిపే దైవము, శాశ్వత చెలికానిగా నడిపే దైవము, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, వేకువ నిద్దురలేసి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము, వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము, ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి, ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి, దినచర్యను ప్రారంభించే మన జీవితమే సౌభాగ్యము, దినచర్యను ప్రారంభించే మన జీవితమే సౌభాగ్యము, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన,
తను మనములు మై మరపించే చక్కనైన సాధన. జై బాబా అండి, జై బాబా. అవతార్ జై మెహర్ బాబా. బాబా. చాలా ఉన్నతమైన సాహిత్యాన్ని చక్కగా పాడి వినిపించారు. జై బాబా. సమయం అయిపోయింది కనుక సత్యవాణి గారు హారతి మీరు చేస్తే మన కార్యక్రమానికి ఒక ముగింపు వస్తుంది. జై బాబా. వాణి గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ హారతి మెహర్ చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. దేవాధిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्मावतार मेहर बाबा की जय जय बाबा पार्वती गाరు థ్యాంక్ యూ జై బాబా బాబా అండి. జై బాబా. మీరిచ్చే ప్రభు యొక్క హారతితో ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. జై బాబా. ఒక 4 నిమిషాలు ఆలస్యమైనందుకు బాబాని క్షమించమని కోరుకుంటూ, నేను మాట్లాడే మాటల్లో ఏవైనా తప్పులున్నా
మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వకపోయినా అది నన్ను క్షమించాలని బాబాని అందరినీ కోరుకుంటున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబాకి శతకోటి జై బాబాలు. బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబా. పార్వతి గారు మీరు చక్కగా చేశారు. దీంట్లో మీ దగ్గర పొరపాటు ఏం జరగలేదు, చక్కగా జరిగింది కార్యనిర్వహణ. జై బాబా.